నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలు నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ఇప్పుడు పక్కన నాకు వీడియో ప్లే అవుతుంది, మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు. వీడియోలో ఏం చేస్తున్నాం మనం అంటే జనవరి 26కి మనము తారా అమ్మవారిది, అలాగే తారా, త్రిపుర సుందరి, చినమస్త. ఇప్పుడు త్రిపుర సుందరి అనగానే అందరు బాల త్రిపుర సుందరి అనుకుంటారు, కాదు. త్రిపుర సుందరి అమ్మవారు అంటే దశమహావిద్యలలో తారా అమ్మవారు, త్రిపుర సుందరి, చినమస్త. తారా అమ్మవారు ఏంటంటే అకాల ధన ప్రాప్తి యోగాన్ని అందిస్తుంది. ఇప్పుడు అందరికి కావాల్సింది అదే కదా. అకాలంగా ఎక్కడి నుంచి అయినా బిజినెస్లో మంచిగా కలిసి రావాలి, జాబ్లో కూడా మంచి గ్రోత్ రావాలి, అలాగే తాంత్రిక పీడలు ఉండొద్దు, నరదృష్టి ఉండొద్దు, ఏదైనా సరే కానీ మా మీద కట్టులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, మా మీద ఏమైనా ప్రయోగాలు జరిగాయంటే తారా అమ్మవారి హోమం చేసాము అంటే అసలు తిరుగు ఉండదు. మనకు మ్యాక్సిమం ఇక్కడ ఎవరు తారా అమ్మవారు చేయాలంటే చాలామంది చేయరు. ఇక్కడ మీరు ఎక్కడ కూడా యూట్యూబ్లో కూడా వినుండరు. తారా పీఠం ఉంది వేరే దగ్గర, కానీ హోమం అనేది డైరెక్ట్ వామాచారంలో మీకు యూట్యూబ్లో ఎవ్వరు పెట్టరు. ఇప్పుడు మనం చేస్తుంది కూడా మీరు చూడవచ్చు. మనం మటను, చేపలు, లిక్కర్ అనేది అమ్మవారికి మనం అక్కడ సమర్పిస్తూ ఉంటాము. సో తారా అమ్మవారు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది పిల్లలకి, అలాగే మంచి ఏకాగ్రత, అలాగే నరదృష్టి ఏమైనా ఉన్న వెళ్ళిపోతుంది, తాంత్రిక పీడలు ఉన్న వెళ్ళిపోతుంది, అకాలంగా ధనప్రాప్తి కూడా యోగాలు ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కానీ ఇట్లా ప్రొఫెషనల్ గ్యాంబ్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తారా అమ్మవారు యొక్క హోమం అనేది చాలా బెనిఫిట్ ఇస్తుంది. అంటే నీకు అకాలంగా ఎక్కడి నుంచైనా డబ్బు వచ్చే యోగం ఉందనుకో, బిజినెస్లో కూడా వాళ్ళు కూడా కూర్చోవచ్చు ఈ హోమంలో. మొన్న మనం ఒక 12 ఫ్యామిలీస్తో చేసాము. ఈసారి కూడా మనకు నెక్స్ట్ మంత్ ఉంది, ఆ డేట్ చెప్తాము. కావాల్సిన చేయించుకోవాలనుకున్న వాళ్ళు మీరు ఆఫీస్కి కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి తారా అమ్మవారి తర్వాత త్రిపుర సుందరి అమ్మవారు. త్రిపుర సుందరి అమ్మవారు ఏంటంటే నీకు మెటీరియలిస్టిక్స్ థింగ్స్ ఏం కావాలి, నాకు మంచి ప్రాపర్టీ కావాలి తల్లి, నాకు మంచి బండి కావాలి, నా పిల్లలకి ఇది ఇవ్వాలి, నీకు మెటీరియలిస్టిక్స్ థింగ్స్ ఏమున్నాయో త్రిపుర సుందరి అమ్మవారిని నీకు అష్టైశ్వర్యాలు ఇస్తుంది. అది కావాల్సింది. ఇప్పుడు అందరికీ అదే, కరోనా నుంచి అందరూ మొత్తం డౌన్ అయిపోయావు, ఇప్పటి నుంచైనా కొంచెం మంచి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటాం. అలాగే మనకి చినమస్త అమ్మవారు. చినమస్త అమ్మవారు నేను అన్నది అదే, యూట్యూబ్లలో అంతా ఏం చేసేసారంటే కామ కోరికలు తీర్చుకోవటానికే చినమస్త అమ్మవారు అన్నట్టు చూపిస్తున్నారు, కానీ కాదు. చినమస్త అమ్మవారు నీ మైండ్లో నువ్వు ఏదైతే ఫిక్స్ అయ్యావో, నేను ఇప్పుడు నా బిజినెస్ ఇది ఉంది, నేను ఒక 10 లక్షల బిజినెస్ ఉంది, దీన్ని 2 కోట్ల బిజినెస్ చేయాలి, దాన్ని ఎలా చేయాలి, నీకు ఏకాగ్రత, నీకు ఆ నాలెడ్జ్, అలాగే అడ్డమైన అలవాట్లు కాకుండా నీ పంచేంద్రియాలని నువ్వు కంట్రోల్లో పెట్టుకొని అది సాధించేదాకా నీకు ప్రశాంతత ఉండదు. అది ఇంకా కావాలి, చేయాలి 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 అన్న ఆతృత అమ్మ నీకు కల్పిస్తుంది, ఏకాగ్రత కల్పిస్తుంది, అలాగే ఆకర్షణ శక్తిని కూడా కల్పిస్తుంది. ఇప్పుడు చాలామంది చెప్పేది అదే కదా, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చేయించుకుంటారు, భార్యాభర్తలో డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకుంటారు అంటే అవును చేయిస్తారు. ఆ ఆకర్షణ శక్తిని కూడా అమ్మిస్తుంది. అంటే ఆకర్షణ శక్తి అంటే చినమస్త అమ్మవారు అనేది ఏంటంటే భార్యాభర్తలలో గొడవలు అవుతున్నాయి, మనము అప్పుడు ఈ చినమస్త చేస్తే కలుస్తున్నారు. ఎట్లా వీళ్ళ ఆలోచన విధానాన్ని అమ్మ మారుస్తుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను చేయగలుగుతున్నా లేదా అన్న భయం, ఆందోళన తీసేస్తుంది. ఇద్దరిలో మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తీసుకొస్తుంది. అది నువ్వు డబ్బు సంపాదించే దాంట్లో కూడా అమ్మ అంత ఏకాగ్రతను కలిగిస్తుంది. కాబట్టి చినమస్త ఈ 3 కూడా మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ ఇప్పుడు మార్చిలో ఉంది. ఎవరైతే ఆ డేట్ అనేది మేము ఫిక్స్ చేసి చెప్తాను. ఫస్ట్ మేము చేయించుకోవాలనుకుంటున్నామంటే వాళ్ళు ఆఫీస్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఆ డేట్ అనౌన్స్మెంట్ ఒక 1 వీక్ ముందు మీకు చెప్పేస్తాం, పలానా డేట్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ టైంలో వచ్చి కూర్చొని సామూహికంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క కోరికలు అక్కడ అమ్మకి సంకల్పం చెప్పుకొని చేసినట్టయితే చాలా అద్భుతంగా షార్ట్ టైంలో మనకు రిజల్ట్ అనేది కనపడుతుంది. మొన్న చేసాం మేము 26 జనవరికి, చాలామంది క్లయింట్స్ సాటిస్ఫైడే. సో నెక్స్ట్ మంత్ మార్చ్లో కూడా ఉంది. సో మీరు కూడా చేయించుకోవాలని అనుకుంటున్నారంటే తారా, త్రిపుర సుందరి, చినమస్త మీరు కూడా చేయించుకొని అష్టైశ్వర్యాలు పొందొచ్చు, అధికారాన్ని పొందొచ్చు, తాంత్రిక పీడల నుంచి విముక్తి పొందొచ్చు, ఆకర్షణ శక్తి పొందొచ్చు. కాబట్టి మీరు కూడా చేయించుకోవాలనుకుంటున్నారు హోమము అనుకుంటే సామూహికంగా నెక్స్ట్ మంత్ ఉంది. సో డీటెయిల్స్ తెలుసుకొని ఇప్పుడే బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి. బుకింగ్ చేసేసుకున్నట్టయితే మీకు కూడా మీ సీట్ అనేది రిజర్వ్ అయిపోతుంది. నమస్కారం అండి.